ఈరోజు పరమ పవిత్రుడైన శివపరమాత్ముని మనసారా జ్ఞాపకం చేసుకోండి. మనసు యొక్క జ్ఞాపకమే తండ్రికి అందుతుంది. చాలా పవిత్రమైన రోజుగా పరమ పవిత్రమైన శివపరమాత్మ మనకెన్నో జ్ఞాన గుహ్య రహస్యాలు చెప్తున్నారు. స్వయం భగవంతుడు వచ్చి ఆత్మకి జ్ఞానం చెప్తున్నారు. అలా ఈరోజు అనుభవం చేసుకుని వాణ్యనండి. బాబా చెప్తున్నారు, అవ్యక్త స్థితిలో స్థితులై ధ్వనిలోకి వస్తే, అంటే జ్ఞానం చెప్తున్నప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులై జ్ఞానం చెప్తే ఏదో ఒక ఆత్మ బాబాకి దగ్గర అయిపోతుందని చెప్పారు. మనం చూడండి, తీర్థాల్లో కానీ ఏదైనా జాతరలో కానీ చిత్ర ప్రదర్శన కట్టి జ్ఞానం చెప్తాం. ఒక 4-5 చిత్రాలు పెట్టి. కానీ ఎక్కువ మంది జ్ఞానంలోకి సాధారణంగా రావట్లేదు, ఒక్కరు కూడా రావట్లేదు. కానీ బాబా అంటున్నారు ఇక్కడ, అవ్యక్త స్థితిలో స్థితులై జ్ఞానం చెప్తే ఏమవుతుందంటే ఎవరొకరు డైరెక్ట్ బాబాతో కనెక్షన్ పెట్టేసుకుంటానంటున్నారు. అంటే డైరెక్ట్ బాబాతో అంటే జ్ఞానం చెప్పాం, అవ్యక్త స్థితిలో స్థితులై ఓ పుస్తకం ఇచ్చాం, బాబాదే యోగం అది చేసుకోమని. వాళ్ళు మన సెంటర్కి రాకపోయినా, మన దగ్గర రాకపోయినా తండ్రి లభించాడు అని వాళ్ళు అక్కడ బాబాని అనుభవం చేసేసుకుంటారని చెప్తున్నారు బాబా. అంటే అవ్యక్త స్థితికి అవ్యక్త స్థితికి అంత మహిమ ఉంది, అంత శక్తి ఉందని చెప్తున్నారు బాబా. అర్థమైందా? మనం సామాన్య స్థితిలో ఉంటూ ధ్వని రూపంలో చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని మార్కులు వస్తాయి, కాదని కాదు అక్కడ. కానీ ఆతలాత్మలు బాబాన్ని అనుభవం చేసుకోలేరు. ఏదైనా చూడండి, మనం ఒక పదార్థం తీసుకున్నప్పుడు దాని అభిరుచి మనకు తెలిసిపోతుంది. ఆ అభిరుచితో వాతలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకు కూడా అభిరుచి వస్తుంది. అలాగే ఇది మంచి పాయింట్. ఇది మేము చూడండి, పుస్తకాలు పంచిపెట్టేటప్పుడు కూడా బాబా నువ్వీ బాబా అని అవ్యక్త స్థితిలో ఒక పుస్తకం అలాగే ఇచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఆ పుస్తకం జ్ఞానం చెప్పేస్తుంది టీచర్గా. అదే మన అవ్యక్త స్థితిలో తక్కువగా ఉండి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, కొంచెం స్థితి తక్కువగా ఉండి చదువుతారు, కాదని కాదు, వాళ్ళు కూడా నెంబర్ వారీగా భక్తులుగా కానీ సత్యత్రాతయుగంలో ప్రజలుగా కానీ వచ్చేస్తారు. కానీ ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, మీరు సేవ చేసేటప్పుడు కానీ ధ్వనిలోకి వచ్చేటప్పుడు కానీ
అంటే ముఖ్యంగా ఇక్కడ బాబా చెప్తున్నారు, ధ్వనిలోకి వచ్చినప్పుడు, అంటే బంధువులతో మాట్లాడుతున్నా, ఇతర బ్రాహ్మణాత్మలతో మాట్లాడుతున్నా, ఏ ధ్వని వచ్చిన అవ్యక్త స్థితిలో మాట్లాడితే అవతలాత్మకి ఆ అవ్యక్త వైబ్రేషన్స్ వెళ్ళి డైరెక్ట్ బాబాతో కనెక్షన్ పెట్టేసుకుంటుంది అంటున్నారు బాబా. మీరు ఎప్పుడు విన్నారో లేదు ఈ పాయింట్. వ్యక్తంలో ఉంటూ మనం ధ్వనిలోకి వస్తే ఎక్కువ ప్రభావం పడదు. ప్రశంసిస్తారు బాగా చెప్పారని, కానీ తండ్రిని అనుభవించేసుకోరు. కంటితో చూసినటువంటి ఆ వ్యక్తినే ప్రశంసిస్తారు. అందుకు ఈ విషయం మీద ధ్యాస పెట్టుకోండి. ఒక్క సెకండ్ యొక్క వ్యక్తి స్థితి యొక్క అనుభవము ఆత్మాత్మకి అవినాశి సంబంధం జోడించే శక్తిని ఇచ్చేస్తుంది. మరియు సంబంధం జోడించేలాగా చేస్తుంది, మరియు అనుభవిగా కూడా చేసేస్తుంది, మరియు మాయ ఏమీ కదపకుండా చేసేస్తుంది. కేవలం ధ్వని ద్వారా ప్రభావితమైన ఆత్మలు రాకపోకల్లో ఉంటారు, వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ధ్వని ద్వారా అనేక చోట్ల ఉపన్యాసాలు, అనేక గ్రంథాల యొక్క చదువుని విన్నారు కాబట్టి వాళ్ళు అంత స్థితిలో చెప్పలేరు. కాబట్టి ఆ స్థితి మీకే తెలుసు. కాబట్టి మీరు ఈ నవీనతను చూపించండి సేవలో. బాబాతో కంబైన్డ్ స్వరూపంగా అనుభవం చేసుకుని మీరు ఈ నవీనత చూపిస్తే తప్పకుండా ఎవరు ఒకరు 100 మంది ఉన్నారనుకోండి, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఎంతో కొద్ది తక్కువ నెంబర్స్ డైరెక్ట్ బాబాతో కనెక్షన్ పెట్టేసుకుంటారు. ఇంక వాళ్ళు మర్చిపోరు. ఇంకా పూజ గదిలో ఆ బుక్ పెట్టేసుకుంటారు, చదివేసుకుంటారు, బాబాతో చేసుకుంటారు. ఒకసారి ఒక అన్నయ్య గారు వైజాగ్లో, మేము సర్వమానవాళికి శివపరమాత్ముని సలహాలని ఒక బుక్ తయారు చేయించారు బాబా. వాణిలో సారం అంతా తీసి బయట వాళ్ళకి ఎక్కువ అర్థం అయ్యేలాగా, బాబా పిల్లల కంట ఎక్కువ సులువుగా అర్థం అవ్వాలని ఆయన ఏం చేశారంటే 4-5 బుక్కులు పట్టుకెళ్ళి 1 నెలకి. ఆయన జీవితంలో నేను అన్నాను, భగవంతుని జీవిత భాగస్వామిగా చేసుకో. ఆయన మంచి ఆత్మ, బాబా పిల్లోడే, కానీ తక్కువ, బాబాతోటి కనెక్షన్ తక్కువ ఉంటుంది. అతనికి ఏదో ప్రజాసేవ ఉంది. ఆయన ఒక టీచర్కి ఇచ్చారన్నమాట ఈ బుక్. రిటైర్ అయిపోయారు ఆయన. ఆ బుక్ చదువుతూ ఆయన అమృతవేళ లేచి యోగం చేసుకుని, పరిచయం బుక్ కూడా ఇచ్చారు, ఈ కోటి పుస్తకాల బుక్. యోగం చేసుకుని ఈ పాయింట్లు చదివేసుకుని ఆయన ఏమన్నారంటే అండి, ఒక భగవద్గీత అంత గొప్పగా క్లారిటీ ఉంది ఇందులో. నేను భగవద్గీత అది చదువుకునేవాడిని, కానీ దైవం చెప్పిన ఈ వాక్యాలు చాలా బాగున్నాయి. అదంతా చదువుకుని 2-3 సార్లు చదువుకుని బుక్ని మళ్ళీ ఇంకేమైనా కొత్త బుక్ ఉందని అడిగారు. చూసారా మరి? ఆయన జీతం తీసుకుంటూ, నేను అన్నాను, భగవంతుడు కూడా ఒక కొడుగ్గా పెట్టుకుని నెలకు 4-5 బుక్కులు పెట్టుకెళ్ళు. అది అప్పుడు ఆ రోజుల్లో 40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు అయింది. అది ఇది నేను సుమారుగా 5 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. అంటే అతను మంచి భావనతో ఇచ్చేవారు అన్నమాట. నెల వచ్చేటప్పటికి ఒక 5 నుంచి 10 బుక్కుల వరకు తీసుకెళ్ళి ఇచ్చేసేవారు ఆయన. ఆ బంధువులకి, స్నేహితులకి, గుళ్ళో పూజారులకి, వాళ్ళకి. అందులో ఇంకా 2-3 అనుభవాలు చెప్పాడు, కానీ ఇది నాకు జ్ఞాపకం ఉంది.
రిటైర్ అయిపోయిన ఒక టీచరు ఈ కోటి పుస్తకాలు ఆ పుస్తకం చదివి మొత్తం కోర్స్ అంతా వినేసి అర్థం చేసేసుకుని ఆ తర్వాత ఈ బుక్ చదువుకుని చక్కగా అమృతవేళ యోగం చేసేసుకుంటున్నాడు ఆయన. సెంటర్కి వెళ్ళటానికి అతనికి ఏమీ లేదు, ఆయన సెంటర్ అడగలేదు, ఆయన ఇప్పుడు కూడా సెంటర్ ఎట్టుకుంటుందని ఆయన ఇంటి దగ్గర సాధన చేసేసుకుంటున్నాడు. అలాగే ఈ కోటి పుస్తకాల సేవలో కూడా కొద్దిమంది ఉన్నారు. మీకు నేను చెప్పాను కదా, వీరబ్రహ్మం గుడి దగ్గర అక్కడ బుక్ పెట్టేసాం, పాడైపోయిన గుడి అది. ఒక మాత రోజు ఆ గుడి దగ్గరికి వెళ్ళి బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తుంది. ఈ బుక్ పట్టుకెళ్ళింది, చదువుకుంది. నాకు అసలైన భగవంతుడు దొరికేసాడు అని యోగం చేసేసుకునేది ఆవిడ. ఇంకా పెద్ద బుక్ ఉంటే పంపించమంటే ఈ బుక్ పోస్ట్లో పంపించేవాళ్ళు, డబ్బులు పంపించేసేది. చక్కగా యోగం చేసుకుంటున్నారు. బాబాకు కూడా ఏదో ఎంతో కొంత వేసుకున్నారు. మరి బాబా చెప్పింది అబద్ధం అవ్వలేదు కదా. ఏమంటున్నాడు ఆయన? అవ్యక్త స్థితిలో స్థితిలై అంటే అవ్యక్త స్థితి అంటే నిన్న చెప్పారు కదా బాబా, సాతిగా సారథిగా చేసుకోవాలి, బాబాను తోడెట్టుకోవాలి, మన శరీరాన్ని అతను నడిపించినట్టు మన రథాన్ని. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అవతల ఆత్మలో బాబాతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టేసుకుంటారు. కొంతమంది అన్నయ్యలు చెప్పేవారు, అక్కలు కూడా, అన్నయ్య ఈ ఈదిని పంచిపెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ కడకి వెళ్ళి ఎలాగ వచ్చేటప్పటికి వీళ్ళని 2-3 పేజీలు చదివేసి, అమ్మా ఈ 2-3 పేజీల్లోనే 4-3 పేజీల్లోనే ఎంత గొప్ప జ్ఞానం ఉందమ్మా, ఇంకో 4 బుక్కులు ఇస్తారా, మా కూతురికి వాళ్ళకి పంపిస్తాను అనేవారండి. చూసారా? నిజంగా ఈరోజండి ప్రపంచంలో ఎన్ని గృహాలు ఉన్నాయో చూసుకుని తాటాకిళ్ళు లాగైతూ 5 అంతస్తుల మేడ వరకు కూడా ఒక్క బుక్కు తండ్రి వచ్చాడు, యథార్థమైన తండ్రి వచ్చాడు, మధువనంలో వచ్చారు, దాదీజీ శరీరంలోకి వచ్చారు, బ్రహ్మ శరీరంలోకి వచ్చారు. ఎన్ని క్లారిటీ ఇవ్వాలి అక్కడ. స్థానాన్ని ప్రసిద్ధి చేయాలి, ఆయన అవతరించిన స్థానాన్ని. ఆయన జ్యోతి స్వరూపుడు కాబట్టి జనన మరణ చక్రాల్లో రాడు కాబట్టి ఎవరెవరి శరీరంలో క్లారిటీగా ఫోటోలతో సహా బ్రహ్మని దాదీని వేసి క్లియర్గా వీళ్ళ శరీరంలోకి వచ్చాడు. ఇలా చెప్పారని ఎప్పుడైతే మీరు క్లారిటీ ఇచ్చేసారో మీకు నాశనం అయిపోద్ది. ఎందుకంటే బాబా ఒక నియమం ఉంది ఆయనకి. ఈ భూమి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి అయింది, మనం త్రాగుతున్న నీరు అయింది, పీల్చుకున్న గాలి అయింది, సర్వం ఇంకా అయిందే. ఆయన సృష్టించిన దాని మీదకి వచ్చి మనం ఒక్క జన్మైన పాత్ర అభినయించాలంటే ఆయన తెలుసుకోకుండా జన్మించడానికి హక్కు లేదు. దాన్ని భక్తి మార్గంలో అంటారు, నీకు పుట్టడానికి గతులు లేవు, నీకు అంటేది అంటట్లేదు, ముట్టేది ముట్టట్లేదు, నీకు యోగం లేదంటారు. ఆ మాటలో సంగమయుగంలో సంబంధించినవి అన్నమాట. అది వాళ్ళకి ఆ కారణం తెలుస్తుంది. ఆ సంస్కారం పట్టుకెళ్ళిపోయి ద్వాపరయుగంలో ఇటువంటి సూక్తులు బయట పెడతారు. ఏమంటారు? నీకు అంటేది అంటట్లేదు, ముట్టేది ముట్టట్లేదు, నీకు యోగం లేదు అంటారు. మళ్ళీ ఏమంటారు? నీకు పుట్టడానికి గతులు లేవు అంటారు. ఈ మాటలు దేని అర్థం? అది సంగమయుగంలో ప్రతి బిడ్డ బాబా వచ్చారు భూమి మీదకి, పలానా స్థానంలో వచ్చారు, 2 శరీరంలో వచ్చారు, 2 నందులు, గుళ్ళో నందులు లాంటి వాళ్ళు ఈ ధర్మస్థాపనకు వచ్చాడు. నీ ఆత్మకి తండ్రి ఆయన బ్రహ్మకుమారి బాబా కాదు, అందరు బాబానే. బ్రహ్మకుమారి అనేది ఒక సంస్థ పెట్టాడు అంతే. స్కూల్లో SKBR కాలేజీ అని ఉండేది అమలాపురంలో.
అది గుర్తింపు కోసం ఎస్కేబిఆర్ కాలేజీ అని, కానీ అందులో చదువు మనకి డెవలప్ అవడానికి కదా. అలాగే మనం బాబా ఎక్కడొచ్చారు అడుగుతారు కదా, నువ్వు ఎక్కడ చదువుకుంటున్నామని. అలాగే బాబా ఎక్కడొచ్చారు అంటే పలానా చోటకు వచ్చారు. ముందు పాకిస్తాన్లో వచ్చారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. తర్వాత వీరిరువురి శరీరంలో రథాన్ కింద వాడుకున్నాడు. అంత క్లారిటీ ఇచ్చినప్పుడు నాశనం అయిపోద్ది. అందుకు బాబా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు 8వ తారీఖుని చెప్పారు ఈయన. 18వ తారీఖు 1వ నెల 71. ఈ రోజు నుంచి 71లోకి వచ్చేసాం. 69 అయిపోయింది, 70 అయిపోయింది. అంటే వాణీలన్నీ చెప్పట్లేదు బాబా నా ద్వారా. మీరు కనివిని ఎరగనటువంటి పాయింట్స్, మీకు తెలియనటువంటి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తున్నారు బాబా. చాలు, ఆ చెప్పిన ఆచరిస్తే చాలు. నెక్స్ట్ పాయింట్, బాబా చెప్తున్నారు వరదానం. బాబా నుంచి వరదానం తీసుకునే సాధనం ఏమిటి అంటే, శ్రేష్టాత్మల ద్వారా వరదానం ఎందుకు లభిస్తుంది? బాబా అంటున్నారు శ్రేష్టాత్మల ద్వారా మీకు వరదానం ఎందుకు లభిస్తుంది అంటున్నారు బాబా. బాబా నుంచి లభిస్తుంది, మరియు మళ్ళీ శ్రేష్టాత్మల నుంచి ఎందుకు లభిస్తుంది? బాబా అంటున్నారు వారు నిమిత్తంగా అయిన కారణంగా, వారి ప్రతి కర్మ సహజంగా ప్రేరణ లభిస్తున్న కారణంగా మీకు వాళ్ళ ద్వారా వరదానం లభిస్తుంది అంటున్నారు. ఏదైనా వస్తువుని సాకారంలో చూస్తే తొందరగా గ్రహిస్తారు. బుద్ధిలో ఆలోచిస్తే విషయం నెమ్మదిగా గ్రహిస్తారు. ఎంత మంచి ఉదాహరణ చెప్పారు చూడండి. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు ఎవరైనా ఆ వస్తువుకి ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇలా ఉంటుందని ఆలోచిస్తాం. మన కంటితో చూస్తే తప్పకుండా దానికి అవసరమైతే కొనేస్తాం, మనం ఆకర్షితం అయిపోతాం. అలాగే బాబా ఏమంటున్నారంటే, శ్రేష్టాత్మల ద్వారా మీకు నేను వరదానం ఇస్తాను అంటున్నారు బాబా. ఎందుకు? శ్రేష్టాత్మ అంటే ఎవరు? ప్రతి కర్మలో వాళ్ళకి త్యాగం ఉంటుంది, అంచేత ప్రేరణ వస్తుంది అంటున్నారు బాబా. కర్మ చేసేటప్పుడు మీకు త్యాగం లేకపోతే అది సాధారణ కర్మ అయిపోద్దండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా డీప్ పాయింట్ ఇది. ప్రతి బ్రాహ్మణాత్మ అమృత వేళ నుంచి రాత్రి నిద్రించే వరకు కర్మ చేస్తుంది. బయటి వ్యాపారం అవనివ్వండి, బాబాతో సేవ అవనివ్వండి, కర్మ చేయకుండా ఉండదు కదా. బాబా చెప్తున్నారు ఏమని, శ్రేష్ఠ కర్మ మనం అడగకుండానే ప్రేరణ ఇచ్చేస్తుంది అంటున్నారు బాబా. సాధారణ కర్మ ఇటు పుణ్యం తయారవదు, అటు పాపం తయారవదు. స్వార్థ కర్మ పాపాన్ని తయారు చేస్తుంది. కర్మలు 3 రకాలు: సాధారణ కర్మ, స్వార్థ కర్మ, శ్రేష్ఠ కర్మ. సాధారణ కర్మ అంటే బాబా పిల్లలు అవే, మనం ఏవో నియమాలు పాటించుకున్నాం, ఏదో సేవ చేసుకుంటున్నాం, దాంట్లో పెద్ద ఎక్స్ట్రాడినరీ ఏమీ లేదు. అది సాధారణ కర్మ. ఇటు పాపం తయారవదు, అటు పుణ్యం తయారవదు. స్వార్థకర్మ అంటే ఏంటి? నువ్వేదైతే బాబా పేరు మీద నువ్వు చేస్తున్నావో, ఒక సెంటర్ పెట్టినా, ఒక టీచర్గా నువ్వు నిమిత్తమైనా, ఏ సేవ చేసినా దాంట్లో ఏం ఫలితం వస్తుందని ముందే నువ్వు ఆలోచించేవనుకోండి, ఆ ఫలితం ఆధారంగానే
ఫలితం వస్తేనే నువ్వు కార్యం చేస్తావు. నీకు ముందే ఆలోచన వచ్చేసింది, అప్పుడు అది స్వార్థకర్మ పాపం తయారు చేస్తుంది, మన పదవిని కూడా భ్రష్టం చేసేస్తుంది. కొంతమంది ఆ ఊరిలో చాలా ధనవంతులు ఉన్నారు, అక్కడ మనం సెంటర్ పెడితే బాగుంటుందని ఊరు. మేమేం చేసేవాళ్ళం, వరుసెట్టి పల్లెటూరులో పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ పల్లెటూరు తర్వాత ఆ పల్లెటూరు, ఆ పల్లెటూరు తర్వాత ఆ పల్లెటూరు. మనకేంటి, చెప్పేయటం, నెల చెప్పేయటం, వదిలేయటం, అక్కడ చదువుకోమంటాం ఎవరైనా వస్తేనే. అక్కడ బాబా ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, బాబా ఏం చెప్తున్నాడు, అవ్యక్త స్థితిలో ధ్వనిలోకి వచ్చాయి అంటున్నారు. నువ్వు ఇంక ఫలాన్ని ఆశించకూడదు. అవ్యక్త స్థితిలో ఉన్న ఆత్మ సఫలతనే ఆశించదు, ఓటంలో కుంగిపోదు. సఫలతలో సంతోషించదు, ఓటంలో కుంగిపోదు. ఎప్పుడైతే స్వార్థం ముందే నువ్వు అక్కడ పెడితే వీళ్ళందరూ వస్తారు, ధనవంతులంతా మనకి ఇవన్నీ ఇస్తారు, సదుపాయాలన్నీ అనుకున్నావు అనుకోండి, అది సేవ విందా లేక కోరిక విందా? సేవలో కోరిక ఉంది, అది వికర్మ కింద వచ్చేస్తుంది, పాపకర్మ కింద జమ అయిపోతుంది. శ్రేష్ఠ కర్మ అంటే ఏంటి? నిస్వార్థ కర్మ. స్వార్థం ఉండవు, నిస్వార్థ కర్మ. ఆ నిస్వార్థ కర్మ చేసే వాళ్ళని శ్రేష్ఠాత్మలు అంటారు. అది చెప్తున్నారు బాబా. మొన్న ఒక ఆయన వచ్చారు, మన గేట్ లాక్ చేస్తుంది. ఏమండి నాకు కొత్తగా వచ్చాను, ఏదో మెడిటేషన్ చేసుకుందామంటే, బాబు కొంచెం లాక్డౌన్ టైంలో ఉన్నమాట, లాక్డౌన్లో ఉంది, ఈ పుస్తకం నీకు అన్నీ చెప్పేస్తని 1,000 పుస్తకాల్లో ఒక పుస్తకం, ఈ సర్వమానవాళికి అనే బుక్ ఇచ్చేసి చక్కగా రోజు చదువుకు, ఏమైనా డౌట్ వస్తే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయని ఇచ్చేసాం. మరి అది స్వార్థం ఉందా మనకి? అక్కడ కొంచెం ఇంచుమించు 66 రూపాయలు ఇప్పించారు బాబా ఆయనకి. మనం ఏం అడగలేదు, మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏదో బుక్ చేతిలో పెట్టేయాలనిపించేస్తుంది. మన గొప్పని కాదు, అది సారథిగా ఉండి మనల్ని బాడీని నడిపిస్తున్నాడు ఆయన. అక్కడ నువ్వు భగవంతుని సారథి చేసుకోవాలంటే ఏమీ లేదు, చాలా సింపుల్ పని. ఏం చేయాలి? నిన్న చెప్పాడు కదా బాబా, సాతి మరియు సారథి. సాతి అంటే తోడెట్టుకోవటం. నువ్వు బాబా ఎవరో వచ్చారు, ఒకసారి రా, నువ్వు కూడా రా చూద్దాం అని వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళు కూడానే, ఆయన తోడెట్టుకుని, బాబా వస్తావా, బయట ఎవరో వచ్చారు అని నువ్వు సంకల్పం చేసుకుని వెళ్ళావనుకో, నీ కూడా ఆయన వచ్చేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ ఇక్కడ ఎలా మనం బటన్ నొక్కేటప్పటికి అమెరికాలో ఉన్న నెంబరు, సెల్ ఫోన్ నెంబర్ బటన్ నొక్కినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది అమెరికాది, లేదా ఇంకో దేశం. మరి భగవంతుడు అంత సెకండ్లో రావడం మన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు ఆయన చెప్పాను, బాబు లాక్డౌన్లో ఉంది కదా, నేర్చుకుంది కానిలే, ఇప్పుడు ఇందాక ఈ బుక్ చదువుకో, ఈ వాక్యాలు చదువుకో, ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేయండి. 66 రూపాయలు అతని నుంచి మనం ఆలోచించకుండానే 66 రూపాయలు, బాబా ఈ బిడ్డ నీ బిడ్డ అవుతే చాలు అనుకున్నాం. అదేన్నమాట. అంటే బాబా మన చేత శ్రేష్ఠ కర్మలు చేయించాడు, మనకి స్వార్థభావం లేనప్పుడు. బుద్ధిలో స్వార్థం ఉందనుకోండి, అసలు బాబానే కేకేయం, మనం బాబానే పక్కనెట్టేస్తాం. మన చతురత ఎలాగింత ముందు సంస్కారాలు ఎలాగ మనిషిని మనం పడగొట్టి మన వైపు తిప్పుకుని సదుపాయాలు తీసుకోవాలనుకుంటామో, ఆ సంస్కారం భస్మం లేనప్పుడు అది వికర్మ కింద అయిపోద్ది. అది బాబా చెప్తున్నారు ఇక్కడ. శ్రేష్టాత్మల్ని నేను ఎందుకు నిమిత్తం చేశాను అంటే, వాళ్ళు నా ఆజ్ఞలో నడుస్తారు, వాళ్ళ ప్రతి కర్మ కూడా నీకు ప్రేరణ ఇచ్చేస్తుంది. వీళ్ళు చెప్పక్కలేకుండా ప్రేరణ ఇచ్చేస్తుంది. అది బాబా చెప్తున్నారు.
అర్థమైందా? ఇక్కడ పాయింట్ అది. కానీ ఇంకో వాణిలో ఏం చెప్తారంటే బాబా, శ్రేష్టాత్మలకి 1కి 1000 రెట్లు శక్తి ఇచ్చి, స్నేహమిచ్చి, సహయోగమిచ్చి మిమ్మల్ని మేలుకొలుపుతాను. కానీ ఆ సేవ కొంత సమయం తర్వాత ఆగిపోద్ది అని చెప్పారు బాబా. అంటే దీని సందర్భంగా ఆ వార్నింగ్ కూడా ఇక్కడ తెచ్చుకుంటే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఏమంటున్నారు బాబా ఇక్కడ? శ్రేష్టాత్మల ద్వారా వరదానం ఎందువలన లభిస్తుంది మీకు? వారు నిమిత్తంగా అయిన కారణంగా, వారి ప్రతి కర్మ చాలా సహజంగా శ్రేష్టంగా ఉన్న కారణంగా అది మీకు ప్రేరణ ఇచ్చేస్తుంది. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఈ విధంగా ఎవరైతే నిమిత్తంగా అయిన శ్రేష్టాత్మలు ఉంటారో వారి సర్వీసు, త్యాగము, స్నేహము, సర్వ సహయోగ స్థితి యొక్క ప్రాక్టికల్ స్థితిని చూస్తారు. ఏదైతే ప్రేరణ లభించిందో అది సహజంగా వరదాన రూపంలో మారిపోతుంది. ఎంత మంచిగా చెప్పారు చూడండి బాబా. బాబా ఏం చెప్పారు ఇంకో వాణిలో, ఈ వాణి క్లారిటీ ఇస్తాను మీకు. ఇక్కడ ఏమంటున్నారు? శ్రేష్టాత్మ యొక్క ప్రతి కర్మ శ్రేష్టంగా ఉన్న కారణంగా నేను కూడా ఎలా చేయాలని ప్రేరణ వచ్చేస్తుంది. ఓకే, ఆ ప్రేరణే భగవంతుడి ఆశీర్వాదం అంటున్నాడు మీకు. అదే భగవంతుడు నీకు ఇచ్చిన వరదానం. ఆయన నీకు కనపడ్డావు, వరదానం కూడా కనపడదు నీకు. గుళ్ళోకి వెళ్తే పూజారి నెత్తి మీద శటకోపం పెడతాడు, అది కనపడుతుంది. తీర్థం ఎత్తాడు, కనపడుతుంది. ఇది కనపడదు, బాబా ఇచ్చేది కనపడదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నీ శ్రేష్టకర్మ వాళ్ళకి ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు ఆ విధంగా తయారైపోతారంటున్నాడు. మనం ఏ కర్మ అయితే చేసామో ఆ కర్మ కూడా వాళ్ళు చేసేస్తారంటున్నారు బాబా. వాళ్ళకి ఆ కర్మ చేయటానికి ధైర్యం ఇచ్చారు కాబట్టి అదే భగవంతుడు ఇచ్చిన వరదానం అంటున్నాడు. ఇప్పుడు నేను 1,000 పుస్తకాలు సేవ చేస్తున్నాను, మరి ఎంతోమంది బలైపోతున్నారు. ధన రూపంలో లేదు, తనువు రూపంలో లేదు, సమయాన్ని ఉపయోగించి. అది బాబా చెప్తున్నారు. ఓకే, అదే వాణి ఇంకో చోట ఏం చెప్తారు బాబా? శ్రేష్ఠ ఆత్మలకి 1కి 1000 రెట్లు శక్తి ఇచ్చి, స్నేహమిచ్చి, సహయోగం ఇచ్చి సేవ చేయిస్తాను. ఆ సేవ కొంత సమయం తర్వాత ఆగిపోద్ది అని చెప్పారు బాబు. అంటే శ్రేష్టాత్మకి 1కి 1000 రెట్లు అంటే ఏంటి? శ్రేష్టాత్మ ఒక శ్రేష్ఠ కార్యం చేసినప్పుడు 1000 శ్రేష్ఠ కర్మలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఇచ్చేస్తారన్నమాట ఆయన. అర్థమైందా? 1కి 1000 రెట్లు స్నేహమిచ్చి, వీళ్ళు ఒకటే సంపాదించారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన వేయిస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు? ఇతర ఆత్మలకి పావనం చేసేస్తాడు. అది ఒక సర్టెన్ టైం వచ్చేటప్పటికి అది కూడా ఆగిపోద్ది. మరి ఇక్కడ మీకు కొంచెం ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వటానికి చెప్తాను. మేము 8 సంవత్సరాలు 2017 వెనక్కి వెళ్తే 8 సంవత్సరాలు చక్కటి బాబా ఒక కారు ఇచ్చేవారు మనది. వైజాగ్ 2 రోజులు, హైదరాబాద్ 2 రోజులు, కాకినాడ 1 రోజు, రాజమండ్రి 1 రోజు, ఈ లోకల్గా ఇక్కడ దూర దూరాల్లో అమలాపురం 1 రోజు. ఇలాగా నెలకి 15 రోజులు, ఒక 5 రోజులు ఏమో జర్నీకి, కొంచెం ఇంచుమించి 20 రోజులు మేము బయట ఉండేవాళ్ళం. సుమారుగా 5 నుంచి 8 సంవత్సరాలు.
8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాడు. 5 సంవత్సరాలు అవ్వేటప్పటికి స్పీడ్ అయిపోయింది యజ్ఞం. ఎందుకయ్యా నువ్వు అలాగే వెళ్ళావు? ఇక్కడ మాకు ఎవరు క్లాసుకు రారు తాడేపల్లిగూడెంలో. మాకు అసలు రావాలని వాళ్ళు వచ్చినాలని కోరికే ఉండదు. ఎందుకు బేహెద్దుగా పంపేస్తున్నాడు కదా. వ్యాపారం హోల్సేల్ వ్యాపారం అయిపోయింది. అక్కడ రిటైల్ లేదు ఇంకెక్కడ. మీరు హోల్సేల్ వ్యాపారం దగ్గరికి వెళ్ళి నాకు ఒక సరుకు ఇవ్వండి అంటే ఇక్కడ హోల్సేల్ బాబు కనీసం ఒక 1/2 డజన్ అయినా తీసుకోవాలంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే మనం ఇటువంటి పాయింట్లన్నీ చెప్పేటప్పటికి వాళ్ళు బలైపోయేవారు. ప్రేరణ వచ్చేసి వాళ్ళు తయారైపోయేవారు. అలాగా చేసేసిన తర్వాత బాబా ఏం చేశారంటే 2017లో ఇంక నువ్వు ఆగిపో అన్నారు బాబా. 8 సంవత్సరాలు అయిన తర్వాత ఆగిపోమన్నారు. ఆగిపోమన్నప్పుడు ఆగిపోయాను నేను, ఇంకెళ్ళలేదు. కొంతమంది ఏం చేశారంటే ఒక రూమ్ కూడా అద్దెకి తీసేసుకున్నారు. ఒకళ్ళు రూమ్ కూడా కట్టించేశారు హైదరాబాద్లో బాబాకి. పైనేమో మాకు అపార్ట్మెంట్ కూడా మనం ఉండేది 2-3 రోజులే, 4 రోజులు నెలకి. అయినా సరే మనకి అందించేసి ఈ సదుపాయాలన్నీ చేసేసారు బాబా, చేయించేశారు వాళ్ళ ద్వారా. వాళ్ళు ఏమంటారు, అన్నయ్య నువ్వు మానేస్తే ఎలాగా, మేము సెంట్రల్కి కూడా వెళ్ళకుండా మీరు వస్తున్నారు, మంచి మంచి పాయింట్లు చెప్తున్నారు అని చెప్పేసి మేము ఇలాగ అయిపోయామంటే, బాబా మరి ఇలాగ ఆజ్ఞ ఇచ్చారమ్మా ఇంక చాలు అన్నారు. మరి నేను బాబా ఆజ్ఞ పాటించినా మీ యొక్క ఆవేదన తీర్చాలా అని అడిగేవాడిని నేను. కానీ వాళ్ళ ఆవేదన అలాగ ఉండేది. మరి ఏం చేసేవారు వాళ్ళు, బిల్డింగ్ కట్టుకుంటే ఒక అక్క కింద ఒక పెద్ద రూమ్ ఇచ్చేసారు, పైన ఏమో అపార్ట్మెంటు ఒక ఇచ్చేసారు. నెలకి 4 రోజులే ఉపయోగపడేది అది. ఇలాగ మనకి సహయోగం అయిపోయేవారు. అప్పుడు బాబాని అడిగాను, బాబా ఎందుకు మానేయమంటున్నావు నువ్వు అని అడిగాను. చాలా మంచి పాయింట్ వినండి ఇక్కడ. వాళ్ళేమో అన్నయ్య మంచి మంచి పాయింట్లు చెప్తున్నారు, మాకు టేస్ట్ దొరికింది, మా అదృష్టంగా భావించి మేము బాబాకి ఒక రూమ్ కట్టాం, మరి మీరు వదిలేసి వెళ్ళిపోతే ఏంటంటే, అప్పుడు బాబాని అడిగాను నేను, బాబా మరి వీళ్ళు ఎలా చెప్తున్నారు, నువ్వేమో అలా చెప్తున్నావు ఏంటంటే, బాబా అన్నారు. బాబా ఎంత బాగా చెప్పారంటే అండి, సూపర్లండి. ఒక గుడ్డను పిండుతారు, గుడ్డను నీటిలో తడిసినప్పుడు ఒక బట్టనే ఆరేయాలి, ఉతికారు, ఆరేసారు. అది ఎంత పిండినా ఆరదు కదా. మరి తడి ఉంటుంది కదా బట్టకి, ఆ తడి బట్ట నువ్వు కట్టుకుంటావా? కట్టుకో కదా. ఆ తడి బట్టని ఎండలో ఆరేసినప్పుడు ఆ సూర్యరశ్మి ఏం చేస్తుందంటే తడినంతా పీల్చేసి ఆ బట్టను నువ్వు కట్టుకునేలాగా చేస్తుంది. అంతేగాని తడికి ఆరాలంటే సూర్యరశ్మి ఉండాలి. అంచేత ఇప్పుడు వరకు నువ్వు వాళ్ళని ఏం తయారు చేసావు, చక్కగా వాళ్ళ వికారాల అగ్ని అన్నీ కూడా పిండేసి నన్ను తోడెట్టుకుని మంచి కర్మలు చేసి వాళ్ళకి ఆ కర్మ ప్రేరణ ఇచ్చేలా చేసి వాళ్ళ తనువు మనసు ధనంతో శక్తికి మించి సహయోగం చేయించేవు నువ్వు యజ్ఞంలో. ఇంకా నువ్వు అంతవరకు నువ్వు ఉపయోగం. ఇంకా పిండిదామండేప్పటికీ సూర్యరశ్మి ఉంటేనే కానీ ఆ వస్త్రం ధరించడానికి కుదరదు. కాబట్టి నాకు అప్పచెప్పాయి. ఇంకా నువ్వు కంటిన్యూగా వెళ్తే నీ మీదే వాళ్ళకి, నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది, కానీ నువ్వు కట్ అయిపోవాలి అక్కడ. ఇది నీకు పరీక్ష, అది వాళ్ళకి పరీక్ష అని చెప్పారు బాబా. అప్పుడు నేను అందరికీ చెప్పాను. బాబా ఏంటంటే 1 సంవత్సరం ముందు చెప్పన్నారన్నమాట, ఇలా మానేస్తున్నానని. అలా చెప్పేశాను. కరెక్ట్గా సంవత్సరం అవగానే మానిపించేశారు బాబా. 2017లో మానిపించేశారు. అక్కయ్య కూడా అనేవారు, ఏం చేస్తారు ఇంటి దగ్గర కూర్చుని, మీరు చక్కగా చెప్తున్నారు కదా అంటే, నేనేం చేయను, నాకు బాబా క్లియర్గా అనుభవం చేస్తారు. 2 సంవత్సరాలు ముందు ఏది జరిగిందో దానికి చెప్పేస్తారు బాబా. అందుకే బాబా సడన్గా మానుకో, 1 సంవత్సరం ముందు చెప్పుకుంటూ వచ్చి మానే అన్నారు బాబా. మానేస్తున్నాను అంటే ఇప్పుడు ఏమైందండి,
20 వచ్చేటప్పటికి 17లో మానేసాను, 17, 18, 19, 20 వచ్చేటప్పటికి వాళ్ళకి బాబాకి దగ్గర అయిపోయారు వాళ్ళందరూ. ఇంక నన్ను మర్చిపోయారు, నేను కూడా వాళ్ళని మర్చిపోయాను. ఈ కోటి పుస్తకాల సేవలో ఎక్కువ నిమగ్నం అయిపోయాం. అంచేత అక్కడ పునాది వేసాం, పునాది ఆధారం అవ్వలేదు. ఇంకా మనకి స్లాబ్ వేసేటప్పుడు కర్రలు బోటెడతారు, 21 రోజు అయిన తర్వాత తీసేస్తారు. అది పడిపోద్ది అనుకుంటే ఇంక మనం అక్కడ అందులో ఏం కాపురం చేస్తాం? 60 సంవత్సరాలైనా ఆ బోటు ఉంచేస్తాం. అలాగే బాబా ఏం చేశాడంటే నన్ను తీసేసాడు, నన్ను ఆగిపోమన్నాడు, వాళ్ళని ఆగిపోమన్నాడు. ఇప్పుడు వాళ్ళు లాక్డౌన్ అయిన తర్వాత బాబులక్కకి ఫోన్ చేసి, ఆ రోజు అన్నయ్య చెప్పారు నీళ్ళు శివాలయం చేసేసుకో, నేర్పేశాడు కదా బాబా, నువ్వో పూజారు, భోగి చేసుకో, వాణి చదువుకో, ఓ డిబ్బీ పెట్టుకో, డబ్బులు తీసుకో, బంధువులకి ఈ సర్వమానవాళి పుస్తకం ఇది ఇచ్చేయి, ఓ జాకెట్ పీసు బదులు ఇది ఇచ్చేయి, ఇలా చెప్పేసివ్వండి నేను. ఇప్పుడు వాళ్ళ నోటంపుడు ఏమంటున్నారంటే బాబా కరెక్ట్గా మమ్మల్ని డైరెక్ట్ ఆయనతో ఉండేలా చేశారు అని చాలామంది సంతోషించారు. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. అర్థమైందా మీకు? ఎంత మంచి పాయింట్ ఇది. 1కి 1000 రెట్లు శాస్త్రాత్మలకి సహయోగం ఇచ్చి, స్నేహం ఇచ్చి, ఇంకోటి ఏం చెప్పారు, శక్తి ఇచ్చి. శక్తి ఇస్తారు, స్నేహం ఇచ్చారు, సహయోగం ఇచ్చారు బాబా చెప్తున్నారు. ఎవరైతే వరదానానికి అధికారి అవుతారో వారు ఎవరికి ఆధీనం అవ్వరో అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు వరదానం ఇచ్చేశారు కదా బాబా శ్రేష్టాత్మల ద్వారా. ఇంక వాళ్ళు ఏం చేశారు? ఇంకెవరికి ఆధీనం అవ్వలేదు. వాళ్ళు వెళ్ళి శివాలయం చేసేసుకున్నారు, వాళ్ళ మనసుని మందిరం చేసేసుకున్నారు. చూసారు బాబా ఏం చెప్తున్నారు? అంత చక్కగా చెప్తున్నారు పాయింట్. బాబా చెప్తున్నారు, ఎవరికైతే జ్ఞానం చెప్పారో వారు బాబాకి స్నేహిగా చేయాలి. ఇదివరకు కూడా చెప్పారు ఈ పాయింట్. సహయోగంగా కూడా చేయాలి, శక్తిశాలిగా కూడా చేయాలి. ఎందుకంటే అలాగ చేసినటువంటి నిమిత్తాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడు ఉదయ సింహాసనంలో ఉంటారట. లేకపోతే ఉదయ సింహాసనం ఉంటారంటున్నారు బాబా. ఎప్పుడు మనం ఒక సెంటర్ పెట్టుకున్నప్పుడు వచ్చిన విద్యార్థిని మనకు స్నేహిగా కాదు, శివబాబాకి స్నేహిగా, శివబాబా యజ్ఞానికి సహయోగిగా, శివబాబాతో సంలగ్నత జోడించి శక్తి స్వరూపంగా చేయాలి. అలా చేసే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబా హృదయ సింహాసనాధికారులుగా అయిపోతారు అంటున్నాడు. లేకపోతే హృదయ సింహాసనంలో ఉండలేరు. బాబా హృదయ సింహాసనంలో లేకపోతే విశ్వమహారాజు కుటుంబంలో కానీ విశ్వమహారాజు కానీ అవడం. ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. ఇవన్నీ నెక్స్ట్ పాయింట్. ఏ ఆత్మ కూడా మా నిమిత్తమైన టీచరు మాకు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు అని నిందించకూడదు. చాలా టాప్ మోస్ట్ పాయింట్ ఇది. ఏ ఆత్మ కూడా అంటే విద్యార్థులు మా నిమిత్తమైన టీచరు మాకు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు అని నిందించకూడదు. వారు చేసినా చేయకపోయినా అది వారి అదృష్టం. కానీ మీరు అందరికీ శ్రమ చేయాలి, లేకపోతే ఇప్పటికీ రిజల్ట్స్ చూస్తే నిందొస్తుంది అంటున్నారు బాబు. అంటే 51 సంవత్సరాల క్రితం చెప్తున్నారు అన్నమాట. ఇప్పటి వరకు ఎవరు కూడా అలా తయారు చేయలేదని. మీకు నింద కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. అర్థమైందా? డేట్ చెప్తున్నాను చూడండి, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 22వ తారీఖు 1వ నెల 71వ సంవత్సరంలో చెప్పారు. 71, 81 సుమారుగా 50 సంవత్సరాలు అయిపోయింది. 50 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు బాబా? ఏ ఆత్మ కూడా మా నిమిత్తమైన టీచరు మాకు
ఈ విషయంపై అంటే బాబా చెప్పిన విషయాలపై ధ్యాస ఇప్పించలేదు అని నిందించకూడదు. అంటే ప్రతి విషయంపై ధ్యాస ఇప్పించాలమంటున్నాడు బాబా నిమిత్ టీచర్ని. వారు చేసినా చేయకపోయినా అది వారి అదృష్టము, కానీ మీరు తప్పకుండా ధ్యాస ఇప్పించాలి. అర్థమైందని అడుగుతున్నారు బాబా. అందుకే బాబా ఈ లాక్డౌన్ పెట్టి ఏం చేశాడు బాబా? ఈ లాక్డౌన్లో మీరు ద్వాపరయుగం వెనక్కి ఇక్కడి నుంచి ద్వాపరయుగం వరకు వెనక్కి వెళ్తే ప్లేగ్ వ్యాధి, అనేక రకాల వ్యాధులు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. కానీ యావత్ ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉండటం అనేది జరగలేదు. బాబా నాకు ఇది బాగా క్లారిటీగా ఇచ్చారు బాబా. లాక్డౌన్ టైంలో యోగం చేసుకుంటే దీంట్లో కళ్యాణం ఏంటి బాబా అని అడిగితే, నువ్వు వెనక్కి చరిత్రకి వెళ్తే, ద్వాపరయుగం నుంచి చరిత్రకి వెళ్తే ఎప్పుడూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఇంత రకమైనటువంటి వ్యాధి కానీ, ఇంత భయం కానీ, ఇంత ఆర్థికంగా లాక్ చేయటం కానీ ఉందా అని అడిగారు బాబా. నాకు తెలియదు బాబా చరిత్ర అంటే. తర్వాత ఎంక్వైరీ చేస్తే లేదు. అది ఏం జరిగింది ఇక్కడ? బాబా ఏం లాక్ చేశారు? గుళ్ళు లాక్ అయిపోయినాయి. ఎందుకు లాక్ అయినాయి? భగవంతుడు వచ్చేసిన తర్వాత ఇంకా గుళ్ళో దేవతలు ఎవరు? మనమే కదా, మన చిత్రాలే కదా. గాంధీ గారు ఇప్పుడు జనన మరణ చక్రాల్లో తిరుగుతున్నాడు. ఆయన విగ్రహం జ్ఞాపకం ఉంటుంది ఆయనకి. అలాగే మొత్తం తిరుపతి వరకు మంచి ప్రసిద్ధి. ఇండియాలో వరల్డ్లో సెకండ్ థర్డ్ వచ్చింది తిరుపతి. కన్ను మూసి కన్ను తెరిచేయడంతలో ఒకళ్ళ దర్శనం. అలాగా అంత రష్గా ఉంటుంది. దాన్ని లాక్ చేసేసారు. గుళ్ళన్నీ లాక్ చేశారు, చర్చిలు లాక్ చేశారు, మసీదులు లాక్ చేశారు. ఆయన చదువు చెప్తున్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం లాక్ చేశారు. బయట విశ్వవిద్యాలయాలు లాక్ చేశారు. వ్యాపారం లాక్ చేశాడు. గవర్నమెంట్ ఆఫీసులు లాక్ అయిపోయినాయి. బస్సులు, ట్రైన్లు, ఏరోప్లేన్స్ అన్నీ లాక్ అయిపోయినాయి. ఏ విధంగా అయితే కారు దిగి కిందకు వచ్చినప్పుడు రిమోట్ నొక్కగానే 4 డోర్లు లాక్ అయిపోతాయి, ఇంజిన్ ఉన్న బానెట్ లాక్ అయిపోద్ది, డిక్కీ లాక్ అయిపోద్ది, పెట్రోల్ కొట్టించుకుంటే ఆ మూత కూడా లాక్ అయిపోద్ది. కిందకు వచ్చి ఒక బటన్ నొక్కితే బయటకు వచ్చి. అదేవిధంగా అది లేటెస్ట్ టెక్నాలజీ. అదేవిధంగా బాబా ఏం చేశాడు? లాక్ చేసాడు. జాగ్రత్తగా గమనించండి. భగవంతుడు ఎంత మంచివాడు అంటే అతని మంచిని మనం గ్రహించలేము. మనకు మంచి మనసు ఉన్నప్పుడే గ్రహించగలుగుతాం. ఆయన తెలియదా? పిల్లలు ఆకలికి అల్లాడిపోతారు, వ్యాపారాలు ఉండవు, ఈ మహమ్మారి ఇలాగ అవితే దాన్ని ఏదో తగ్గించాలని ఆయనకి తెలియదేంటి? తెలుసు ఆయనకి. మనం ఏం చెప్పక్కర్లేదు. సృష్టికర్త ఆయన. సృష్టి స్థితి లయాలు పాలన చేసి కూడా ఆయనే, లయం చేసి కూడా ఆయనే, సృష్టించి కూడా ఆయనే. అయితే ఇక్కడ మన వరకు మనం తీసుకుంటే ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు అని ఎవరో కూడా నిమిత్త టీచర్ మీద కంప్లైంట్ పెట్టకూడదు. అంచేత నువ్వు అన్నీ ఇప్పించాలి, ప్రతి విషయంపై ధ్యాస ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత వాళ్ళు చేసినా చేయకపోయినా అది వాళ్ళ ఇష్టం అని చెప్పారు. ఇంక నీకు దోషం ఉండదు. కాబట్టి అందుకు బాబా ఏం చేశాడు? 1000 వాణీలు ఉన్నాయి మనకి సుమారుగా, అవ్యక్త వాణీలు 1000
12 ఎన్నో సంథింగ్ ఉన్నాయి. రోజుకొక వాణిని చదివి టీచరు సాకార వాణిలు బాబా ఏం చెప్పారంటే ఆయనతోటే అది అయిపోయిందని చెప్పారు. బ్రహ్మబాబాతోటే చదువు పూర్తి అయిపోయింది, మీకు అవసరం లేదని క్లియర్గా చెప్పారు అందరూ వాణిలో. ఈ అవ్యక్త వాణిలు రోజుకి ఒక వాణి చెప్తే వచ్చే స్టూడెంట్కి 3 సంవత్సరాల్లో మొత్తం పూర్తయిపోద్ది, ఇంక చదువు లేదు. 365 రోజులు కదా సంవత్సరానికి. 3 సంవత్సరాల్లో ప్రతి వాణిలో ప్రతి పాయింట్ నొక్కి చెప్పాలి. కొన్ని చెప్పినయే చెప్తారు బాబా. అందుకే నేనేం చేస్తున్నానంటే చాలా ధ్యాస ఇప్పించే వాణిలు చెప్తున్నాను నేను. కనవ మీకు తెలుసు, రిపిటేషన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చారా మీకు? ఆయన వెరిఫికేషన్ చేస్తారు. పలానా డేట్ని చెప్పారు ఆయన. ఏ ఆత్మ కూడా నిమిత్తమైన టీచర్ ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు అని కంప్లైంట్ రాకూడదని టీచర్కి చెప్పారు అక్కడ పాయింట్. అందుచేత రేపు వినాశనం అయిపోయేటప్పుడు ఆ విద్యార్థి ఏమంటాడు, బాబా నాకు ప్రజా పదవి ఇచ్చేవేంటి, దాసీ పదవి ఇచ్చేవేంటి, సాక్షాత్కారాలు అయిపోతాయండి. మనకి ఏ జన్మలో ఏ ఏ ఏ జన్మలో ఏ పోస్ట్ వస్తుందో సాక్షాత్కారం అయిపోద్ది. ఎంతమంది ప్రజలు వస్తారు, భక్తులు వస్తారు కూడా సాక్షాత్కారం అవుద్దని చెప్పారు బాబా. అప్పుడు ఈ విద్యార్థి అడుగుతారన్నమాట బాబాని, బాబా నాకు ఇదేంటి, నేను ఎంత సేవ చేసుకున్నాను అంటే, అప్పుడు నువ్వు పలానా చేయలేదని అంటాడు బాబా. నువ్వు కర్మ చేసావు, కానీ ఆ కర్మలో ఈ మాత్రం స్వార్థం ఉంది నీకు. ఆ స్వార్థం ఉండకూడదని ఇప్పించలేదనుకోండి, ఇది తెలియకుండా స్వార్థం కష్టపడ్డారు, కానీ స్వార్థపూరితమైన కష్టం ఉండటం వలన ఫలితం రాలేదు. మరి యారా ఏం చెప్పాడు బాబా, శ్రేష్ఠ కర్మ అంటే నిస్వార్థ కర్మ. మనస వాచ కర్మణ నిస్వార్థ సంబంధ సంపర్కాల్లో కూడా నిస్వార్థ కర్మ. అప్పుడు ఈ బిడ్డ నాకు బాబా మరి ఏ టీచరు కూడా నాకు ఇది కార్యంలో స్వార్థం ఉండకూడదు, అస్సలు 0.5% కూడా ఉండకూడదు అనేది తెలియదు బాబా, నేను తప్పకుండా అలాగా చేసుకుందానని బాబాకి కంప్లైంట్ పెడతారు ఈ విద్యార్థులు. అప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? టీచర్కి వేయాలా, లేకపోతే విద్యార్థికి వేయాలా? నన్ను అడిగారు బాబా ఎవరికి వేయాలని. అంచేత బాబా మంచోడు కాబట్టి పోన్లాప్ టీచర్స్ వినలేదు, విద్యార్థులు వాళ్ళేమో చెప్పడానికి ఉపక్రమించలేదు, నేను చెప్పినా కూడా. ఇక్కడ బాబా ఏం చేశాడు, ఎవరికి వేయాలి మరి శిక్ష? స్టూడెంట్కి వేయాలా, టీచర్కి వేయాలా? అందుకు బాబా ఏం చేస్తున్నారంటే ఇద్దరికి కూడా శిక్ష పడకుండా, ఆ స్టూడెంట్ బాబాని నాకు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు అనకుండా, వాళ్ళిద్దరికి కూడా శిక్ష పడకుండా బాబా నన్ను ఉపయోగించుకుని మీ అందరికీ ఇంకొక 2 నెలల్లో చాలా కనివిని ఎరగని ఎన్నో గుహ్య రహస్యాలు చెప్పేస్తారు బాబా. అప్పుడు బాబా ఎంత మంచివాడో చూడండి. ఆ టీచర్ చెప్పలేదు, ఆవిడే కారణం అని చెప్పేసి ఆవిడ శిక్ష కూడా వెయ్యాలి లెక్క ప్రకారం, కానీ తప్పించాడు. స్టూడెంట్ని కూడా తప్పించాడు. మన చేత చెప్పింటున్నాడు. ఇప్పుడు నిన్న చెప్పారు, గుర్తుందా మీకు? ఏ ఆత్మ అయితే ధనానికి వశమై కానీ భగవంతుడి కంట గొప్ప వస్తువు ఏదైనా ఉందా దానికి కానీ సంబంధాలకు కానీ ధనానికి కానీ, ఇంకోటి ఏం చెప్పారు బాబా, ఏ పదార్థానికి కానీ వశమై చేస్తే, నన్ను వశమై చేస్తే స్వర్గంలో
శవాల దగ్గర పాత్ర అభినయించవలసి వస్తుందని చెప్పాడు బాబా. ఈ 4 గంటలు దేనికి వశమైనని? ఎంత డీప్గా ఉందో చూడండి పాయింట్ అది. నువ్వు ఆత్మను చూడకుండా బాహ్య రూపంలో శరీరాన్ని చూసి వశమైతే నీ పాత్ర అక్కడ ఉంటుందని చెప్పాడు. మరి మీకు మీరు పరిశీలించుకోండి. ఏ టీచర్ అయినా మీకు ఈ విషయం చెప్పారా? చెప్తే ఆ టీచర్కి మనం చాలా జోహార్లు చెప్పచ్చు. కరెక్ట్గా బాబా సమలగ్న ప్రకారం నడిచారు ఆవిడ. ఇప్పుడు మీకు తెలియదు ఈ పాయింట్. తెలియనప్పుడు మనకి వీటికి వశమైపోయాం. వశమైపోయేటప్పుడు మన నెంబర్ మారిపోద్ది. అందుకోసం బాబా ఈరోజు చాలా మంచి మంచి పాయింట్లు మీ ఆత్మ ఉన్నత కోసం ఒక 2 monthsలో అయిపోద్ది. నిజంగా 1000 వాణీలు 3 సంవత్సరాల్లో అయిపోతాయి. 20 సంవత్సరాల నుంచి ఉన్నారు స్టూడెంట్స్, 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. యాక్చువల్గా 50 సంవత్సరాల క్రితం వాణి ఇది. 3 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత ఇంక వాణీలు లేవు. అన్నయ్య నువ్వు రావక్కలేదు నా దగ్గరికి. శుభ్రంగా అరుగు మీద ఒక బరకం కట్టుకుని యోగం చేసుకుంటే ఆ ఈదోళ్ళు ఇక్కడ ఏదో శక్తి ఉందని నీ దగ్గరికి వచ్చేస్తారు. నువ్వు అలాగా అందరికీ పంచిపెట్టేసి నీకు నువ్వు నా దగ్గర కూడా రావక్కలేదు, నా దగ్గర ఇంక వాణీలు లేవు అనే స్టేజ్ వచ్చేయాలి. అర్థమైందా? భగవంతుడు అంత ఆశ పెట్టుకున్నాడు. సెంటర్ వాళ్ళందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా, వరల్డ్ వైజ్ టీచర్స్ అందరూ కూడా ఇలాగ చెప్పేసి వాళ్ళని గురువుని మించిన శిష్యులుగా తయారు చేసేసి మీ 4 వీధుల్లోనే చేసేసుకోండి, నలుగురు ఇంకా రావద్దు ఇక్కడికి. ఒకవేళ అంతకీ మీకు ప్రేమ ఉండి రావాలంటే సద్గురువారం వచ్చి మనందరం భోగి చేసుకుని చక్కగా చేసుకుందాం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక ఆత్మ వేరొక ఆత్మని ఎవ్వరు తీసుకురాలేరు. బాబా సంకల్పం లేకుండా ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మని తీసుకురాలేదు. ఆయన డ్యూటీలో చెప్పాడు కదా, కల్పపూర్వం దాగున్న ఆత్మలకి ఈరోజు సందేశం ఇవ్వాలని ఆయన సంకల్పం వస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకి ఫార్వర్డ్ చేస్తారు, ఆయనేమో దగ్గరలో ఎవరున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. రైల్వే స్టేషన్కి మీ బంధువులు వచ్చారు, మీ కారు ఉంది, డ్రైవర్ ఉన్నారు. వాళ్ళు నేను వచ్చాను ఎలా వచ్చేయమంటారు అంటారు వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పలానా రైల్వే స్టేషన్కి మన బంధువులు వచ్చారు, డ్రైవర్కి చెప్తారు. ఆయన కారు తీసుకుని వాళ్ళ నెంబర్ ఇచ్చి అక్కడికి వాళ్ళకేం చెప్తారు, పలానా కార్ నెంబర్లో మీరు ఎక్కరండి అంటారు కదా. అలాగా బాబా ఆలోచన ఏంటంటే, మనం ఎక్కడైనా ఒక సెంటర్ పెట్టామంటే హయ్యెస్ట్ 1 నెల 2 నెలలు 3 నెలల్లో మనకి ఇంక అవసరం లేదు సెంటర్. మేము 40 రోజులు బట్టి పెట్టినప్పుడు 40 రోజులు బట్టి ఎప్పుడైతే పెట్టారో బాబా ఎన్నో వాక్యాలు వినిపించేవారు బాబా వాళ్ళకి. ఏమండి మేము ఏం చేసేవాళ్ళంటే రోజుకి ఒక సెంటర్ వాళ్ళని రమ్మన్నాం. అలా చేస్తే మీరు నమ్మండి, మాకు తెలియదు 40 రోజులు కూడా ఒక రోజు వచ్చి సెంటర్ ఇంకో రోజు వచ్చేది కదా. అంటే ఆ 40 సెంటర్లు కూడా మా ద్వారానే బాబా పెట్టించే. నిజంగా మేము మర్చిపోయాం ఆ సెంటర్లు అక్కడక్కడ ఉన్నాయా అని. అర్థమైందా మీకు పాయింట్? అలా మర్చిపోవాలి అన్నమాట. మనం చేసిన శ్రేష్ఠ కార్యము మర్చిపోయి మన రథాన్ని నడిపించేవాడు వెనకాలే ఉండాలి, మనం వీళ్ళ వెనకాల ఉండకూడదు. అంత స్టేజ్ ఉండాలంటున్నారు బాబా. నేను గ్రహించాను, నాకు అనిపించింది ఈ రోజు వచ్చి వాళ్ళు రేపు ఇంకో సెంటర్ వచ్చేది, ఎల్లుండి ఇంకో సెంటర్ వచ్చేది. మనం పెట్టినే కాకుండా బాబా పిల్లల్లో కూడా కొంతమంది మనం అంటే యజ్ఞం అంటే ఎంతో గౌరవం ఉన్న వాళ్ళు అలా చూస్తే ఒక రోజు వచ్చినటువంటి సెంటర్ వాళ్ళు ఇంకో రోజు వచ్చేవారు కాదు. అక్కడికి మేము ఎందుకు పెట్టేవాళ్ళం అంటే అకామిడేషన్ అది స్ట్రెయిన్ అయిపోతుందని చెప్పేసి అవసరమైతే 2-3 రోజులు ఉండమని వాళ్ళు, మీరు ఎవరైనా ఉండాలంటే. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాబా, ఇచ్చమాత్రం అవిద్య అంటే కోరిక ఉండకూడదు మనకి. మనం చేసే కార్యంలో అస్సలు అలిప్తం పాటు కూడా కోరిక ఉండకూడదు. కోరిక ఎప్పుడైతే రహితం అయిపోయిందో మనం సంపూర్ణం అయిపోతాం. ఓకే, మంచి మంచి పాయింట్స్ బాబా మీకు చెప్పించేస్తారు.
బాబా మీద నెపం ఉండదు, స్టూడెంట్స్ని నెపమేయటానికి వీల్లేదు, టీచర్స్ పోనీ కాన్సన్ట్రేషన్ చేయకపోయినా పోన్లే నేను ఇంకో బిడ్డసారి చెప్పించేసానని వాళ్ళని కూడా మంచి భావంతో చూస్తారు. ఛాన్స్ ఇచ్చారు, ఉపయోగించుకోలేదు, ఇంకొకరికి ఇచ్చేసాడు బాబా. మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, 3 నెలల క్రితం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు, మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, అది ఇంకొకరికి ఇచ్చేస్తాడు ట్రైన్ టికెట్, ఆ రిజర్వేషను. ఈ లోకంలోనే అంత కరెక్ట్గా ఉన్నప్పుడు పరలోకంలోని పరమాత్మ ఎంత కరెక్ట్గా ఉంటాడు? థ్యాంక్ యూ బాబా. అనంత విశ్వం తరపున మంచి మంచి విషయాలు చెప్తున్నావు, కనీవిని ఎరగని విషయాలు. అనంత విశ్వం తరపున నీకు అనంతమైన శతకోటి ధన్యవాదాలు మరియు ప్రియ స్మృతులు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.